నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం. భారత్ మాతాకి. కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో నెట్రవెట్టి గ్రామంలో ఈ గ్రామానికి పిలుపునిచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మండల అధ్యక్షులు పూర్వం ఇప్పుడు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పూర్వ బస్ సీనియర్ నాయకులు తిమ్మప్ప గారు, అలాగే ఆలూరు మండలం అధ్యక్షుడు బసవరాజ్ కురువ బసవరాజ్, అలాగే నా యొక్క టీంలో వయసులో పెద్ద ఆయన వయసు కూడా మర్చిపోయి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నాయకుడు మన జిల్లా కార్యదర్శి హుసేనప్ప యాదవ్ గారు, అలాగే మనం ఇద్దరు సర్పంచులు నాగరాజ్ గారు సోమన్న గారు, అలాగే మరొక నా టీంలో ఈ యొక్క ఆలూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు నా టీంలో పనిచేస్తున్న మా అన్న సోదరుడు మన వెంకటరామన్న గారు జిల్లా ఉపాధ్యక్షులు, అలాగే ఈ యొక్క ఆలూరు నియోజకవర్గం బలోపేతం చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ యొక్క అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నటువంటి గుమ్మనూరు ఫ్యామిలీ, గుమ్మనూరు దంపతులు ఇద్దరికి కూడా మీ అందరి తరపున జిల్లా తరపున కూడా వాళ్ళకి నమస్కారాలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క నెట్రవెట్టి గ్రామంలో ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత రోజు రోజుకు అభివృద్ధి దిశగా భారతదేశాన్ని నడుపుతున్న తరుణంలో అందులో భాగంగానే నెట్రవెట్టి గ్రామంలో మన వడ్డే సురేష్ గారు కూడా వచ్చి మనల్ని కలవడం జరిగింది. 50 కుటుంబాలతోటి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేసామని చెప్పినందుకు ఈ యొక్క వడ్డే కుటుంబీకులకు 50 కుటుంబాలు ఏవైతే వైసీపీ నుంచి బీజేపీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా సురేష్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న వ్యక్తి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో 370 ఆర్టికల్ అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాజకీయం చేస్తూ బూచి చూపిస్తూ 370 ఆర్టికల్ అడ్డం పెట్టి రాజకీయం నడిపింది. కానీ ఆ రాజకీయాన్ని పతనం చేస్తూ 370 ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశంలో అది కూడా మన ప్రాంతం మనదే అని చెప్పి ఒకే దేశం ఒకే జెండా అనే విధానంగానే కలిపిన ఘనత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజులైనప్పటికీ కూడా దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా కేవలం బాబ్రీ మసీద్, రామ మందిరం అనేది ఓట్ల కోసమే రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని కూడా అనేక సంవత్సరాలుగా నానుస్తూ బూచిగా చూపిస్తూ వచ్చిన సమస్యను కూడా ఒక్క పిన్ డ్రాప్ అంతా కూడా సమస్య లేకుండా పరిష్కారం చేసేది ఒకటే కాకుండా అయోధ్యలో రామ మందిరం కట్టించి మనందరికీ రామ పాలన అందించిన ఘనుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా ఈ దేశంలో అనేక సమస్యలు నేటికి చెప్పుకునే విధంగా కాంగ్రెస్లు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా పెకిలించుకుంటూ భారతదేశాన్ని కాపాడుకుంటూ అగ్ర రాజ్యంగా తీర్చిదిద్దుతున్న ఘనుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అందులో భాగంగానే మనకు పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ సింధూర్ అని పేరు పెట్టి ఏ విధంగా తిప్పికొట్టినారో మనం అందరం చూసాం. అదేవిధంగానే మన యొక్క భారతదేశంలో అనేక సమస్యలు ఏ విధంగా ఉన్నా ఆ సమస్యలు అన్నిటినీ కూడా సున్నితంగా పరిష్కారం చేస్తూ భారతదేశం అభివృద్ధిగానే ముందుకు సాగుతున్న తరుణంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే కూటమిలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వాన పేద ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండాలని చెప్పి పిఎం కిసాన్
నిధుల కింద సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా మన రైతులకి ఖాతాలో పడుతున్నాయి. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ మహిళలకు ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే సడక్ యోజన కింద గ్రామీణాల్లో పొలాలకు పోయే రోడ్లు నిర్మిస్తున్న ఘనత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. పిఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. అలాగే మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అందులో భాగంగానే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క కొంతమంది మిత్రధర్మాన్ని కూడా పాటించుకోకుండా, మిత్రధర్మాన్ని కూడా కాపాడుకోకుండా పోతున్నటువంటి నాయకులు కూడా చెప్తున్నాము. గతంలో ఏదైతే 2014లో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి కలిసి ముందుకు నడిచామో అఖండ మెజార్టీతో గెలిచి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2019 ఎన్నికలకు ఏమైందో వాళ్ళే తెలుసుకోవాలి. మళ్ళీ మనకు ఈ 2024లో మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి భాగంగానే మనం అందరం కలిసి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నాయకత్వాన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి జట్టు కట్టిన తర్వాత మనం మంచి మెజార్టీతో గెలిచి కూటమి పాలన అందిస్తున్న తరుణంలోనే కొంతమంది మిత్రధర్మం పాటించుకోకుండా ముందుకు పోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే స్థానికంగా సంస్థాగతంగా ఎన్నికలు వస్తున్నాయో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలోనే సొంతంగా 2019 అనంతరం ఏదైతే ఎన్నికలు వచ్చినాయో అప్పుడు కూడా సర్పంచ్గా పోటీ చేసింది, ఎంపీటీసీగా పోటీ చేసింది, జెడ్పీటీసీగా పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ సొంతంగానే ఈ జిల్లాలో గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని చిన్నచూపు చూస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతే 2019లో ఏ గతి అయితే పట్టిందో ఆ గతి పట్టక మళ్ళీ మీకు తప్పదని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిక చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికలకు మా యొక్క బీజేపీ సంస్థాగతంగా పార్టీ పొలిటికల్గా పోటీ చేసేదానికి ప్రతి గ్రామం నుంచి కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి పంచాయతీలో కూడా పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు 4 కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది. ఒకటి చేరువ అనే కార్యక్రమం. ఆ చేరువ కార్యక్రమంలో ఒక బీజేపీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో మొత్తం కంప్యూటర్ సిస్టమ్, నెట్ అంతా ఉంటుంది. అక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, అలాగే పాన్ కార్డు కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, పొలంలో తగాదాలు ఏదైతే ఆన్లైన్లో చిన్న తప్పులు ఉంటాయో అవన్నీ కూడా ఎంట్రీ చేసుకొని దాన్ని పరిష్కార దిశగా పెట్టుకోవాలని చెప్పి చేరువ కార్యక్రమం ఒకటి పెట్టారు. అతి త్వరలోనే ఆలూరు నియోజకవర్గంలో కూడా ఆ యొక్క ఆఫీస్ వస్తుంది. దానికి ఒక 3 మ్యాన్ కమిటీ ఉంటుంది. ఆ 3 మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. మరొక ప్రోగ్రాం ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ప్రతి 4వ ఆదివారం మాట్లాడతారు, మన్ కీ బాత్ మనసులో మాట అని. దానికి కూడా 3 మ్యాన్ కమిటీ ఉంటుంది. ప్రతి పల్లెటూరులో కూడా 3 మ్యాన్ కమిటీలో ఏదైతే ఉంటారో మన్ కీ బాత్ ప్రతి గ్రామంలో కూడా అందరూ వినే విధంగా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడతారో ఆ మాటలు వినే విధంగా ఆ యొక్క కమిటీ కూడా చూస్తుంది. అందులో భాగంగానే మనకు జనతా వారధి, ఇట్లా ప్రజలకు అట్లా ప్రభుత్వానికి మధ్యన జనతా వారధిగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మనం అనేక సమస్యలు ఈ జిల్లాలో ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఒక లెటర్ రూపంలో తయారు చేసి ప్రతి సోమవారం కర్నూలులో జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేరుగా కలెక్టర్ గారికి ఇచ్చి ఆ యొక్క సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం, ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా
గత 3 వారాలుగా జరిగింది. 2 వారాల అనంతరం మొన్న జరిగింది 3వ వారం. ఈ 3వ వారంలో కూడా అన్న గుమ్మనూరు నారాయణ చెప్పినట్లు ఈ యొక్క అసెంబ్లీలో ఒక 3-4 సమస్యలు కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగింది. వెంటనే కలెక్టర్ మేడం గారు మేము చూస్తాం, ఈ పరిష్కారం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా గతంలో ఫస్ట్ ఏదైతే జనతా వారం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వారం ఇచ్చినారో కోడుమూరు నియోజకవర్గం, అలాగే వెల్దుర్తి మండలం, పత్తికొండ మండలం, ఇవన్నీ కూడా ఉల్లిగడ్డ రైతులకు నష్టపరిహారం రావాలి అంటే అవి రాలేకుండా కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ ఇలా జరిగినాయి అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చిన రోజున మొన్న ఏదైతే మేము 3వ సోమవారం మేడం గారికి మేము అర్జీ ఇచ్చి చెప్పి వచ్చిన తర్వాత మంగళవారము బుధవారము దరిదాపుగా 130 మంది రైతులకు ఆ యొక్క పంట నష్టపరిహారం పడింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఘనత అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం ప్రతి సోమవారం కూడా ఈ జనతా వారధి కార్యక్రమం ఉంటుంది. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా బీజేపీ కార్యకర్తలకు తెలియజేస్తే నేరుగా నా దగ్గరికి వస్తుంది. ఆ సమస్య లెటర్ రూపంలో కలెక్టర్ గారికి ఇస్తాము. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము దాన్ని నా బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొక కార్యక్రమం మన ఊరు మన జెండా. ఏది కార్యక్రమం అది? మన ఊరు మన జెండా. ఏది మన ఊరు మన జెండా? ఎందుకు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులమే అయిపోతున్నాం. ఎందుకంటే ఆయన పైన ఉండే ప్రేమ అభిమానం. కాబట్టి మనమందరం కూడా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం రూపొందించడం జరిగింది. మన ఊరు మన జెండా కార్యక్రమానికి ఫస్ట్ ఆలూరు నియోజకవర్గం నుంచే మొదలు పెడుతున్నాం. అతి త్వరలోనే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. అది కూడా గుమ్మూరు నారాయణ గారు ఒక ప్లేస్ చెప్పారు, ఆ ప్లేస్ చెప్పకూడదు. అతి త్వరలోనే ఆ ప్లేసులో కార్యక్రమం నిర్వహిస్తాం. గుమ్మూరు నారాయణ అధ్యక్షతన ఈ ఆలూరు నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గ్రామాన జెండా నాటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు జెండా ఎలా అయితే రెపరెపలాడుతుందో కార్యకర్తలు మనసులు కూడా అలాగే ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దీని పూర్తి బాధ్యత ఈ యొక్క కార్యక్రమం నడపడానికి పూర్తిగా నేను తీసుకుంటాను, నేను చేస్తానని చెప్పినారు గుమ్మనూరు నారాయణ గారికి. నేను నమస్కారాలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలూరు నియోజకవర్గం మొత్తం కూడా జెండావిష్కరణ చేసేంత వరకు నిద్రపోనని కూడా చెప్పారు నారాయణ. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు వస్తారు, అలాగే మంత్రివర్యులు వస్తారు. ఇంకా అదనంగా ఏదన్నా ఉంటే కూడా పెద్దవాళ్ళని కూడా పిలిపేలా సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా కూడా ఆలోచన చేస్తున్నాం. అతి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమం రూపొందిస్తున్నాం. కాబట్టి ముందుగా ఈ నెట్రవట్టి గ్రామం వడ్డే సురేష్ గారు యొక్క నేతృత్వంలో 50 కుటుంబాలు జాయిన్ అవుతున్నందుకు మళ్ళొక్కసారికి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.